అభిలాషులందరికీ యోగ సాధకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు, ఇంకా ఒబేసిటీ లేదా మార్బెల్ ఒబేసిటీ అంటుంటాం. అంటే మనం ఉండవలసిన వెయిట్ కంటే అంటే ఐడియల్ వెయిట్ కంటే 10 కేజీలు ఎక్కువ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం. అంతకుమించి 20, 30 అలా ఉండే వాళ్ళని మార్బెల్ ఒబేసిటీ అంటుంటారు. కాబట్టి వీరు మనం చూపించే జనరల్ ఎక్సర్సైజ్ కాకుండా మనం డైట్లో ఎలా తగ్గాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. వీరు ఎలా పాటించాలి అంటే ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ గోరువెచ్చటి నీరు, ఆడవారైతే లీటర్ వరకు, మగవారైతే లీటర్ పావు వరకు తాగొచ్చు. ఒకేసారి అంత వాటర్ తాగలేనప్పుడు రోజుకి ఒక 500 ml 750 ml అట్లా స్టార్ట్ చేసి తర్వాత నిదానంగా పెంచుకోవాలి. తాగిన వెంటనే మనము మనసుని పొట్టాప్రేగుల మీద పెట్టినట్లయితే మల విసర్జన అవుతుంది. రెండోసారి తాగిన తర్వాత మనం జనరల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే గంటన్నర 2 గంటల సేపు జనరల్ ఎక్సర్సైజ్. అంటే వెయిట్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయో అవి మీకు తెలిసినవి చూసుకోండి, లేదా మనం చూపించినవి చూసుకొని గంట పావు సేపు చేసిన తర్వాత గంటన్నర 2 గంటల తర్వాత మళ్ళీ రెండోసారి లీటర్ పావు వరకు వాటర్ మళ్ళీ తీసుకోవాలి, గోరువెచ్చటి నీరు. మళ్ళీ విసర్జన అయ్యేటట్టు చూసుకోవాలి. రాని వాళ్ళు ఇనుమ డబ్బా తెచ్చుకొని చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే మీరు ఇంటి పట్టునే ఉండే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 2 times షెడ్యూల్ పెట్టుకోవాలి. ఉదయం వెజిటబుల్ జ్యూస్, ఎప్పుడు ఈ 2 సార్లు వాటర్ తాగిన తర్వాత ½ an hour గ్యాప్ ఇచ్చి వెజిటబుల్ జ్యూస్ అంటే మనిషికి చిన్నవి అయితే 2 కీరదోసకాయలు, 1 కీరదోసకాయ, 2 క్యారెట్లు, 2 టమాటీలు చిన్నవి, ఒక చిన్న బీట్రూట్ ముక్క, ఒక్కరికి చెప్తున్నాను నేను. అలా ఎక్కువ మంది ఉన్నప్పుడు వారికి దానికి సమానంగా పెట్టుకొని జ్యూస్ తయారు చేసుకొని లెమన్ హనీ కలుపుకొని తాగితే సరిపోతుంది. ఈ లెమన్ హనీ అందుబాటులో లేని వాళ్ళు తాటి బెల్లం వాడుకున్నా సరిపోతుంది. ఎప్పుడైతే జ్యూస్ తాగుతామో జ్యూస్ తాగిన తర్వాత కరెక్ట్గా 45 minutes ఆగాలి. 45 minutesలలో మనకి ఏదైనా పని ఉంటే చూసుకోవాలి. 45 minutes తర్వాత మనం ఒక జొన్న రొట్టె లేదా హాఫ్, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు హాఫే, ఒక 10 కేజీలు వెయిట్ ఉన్న వాళ్ళు ఒక జొన్న రొట్టె పెట్టుకొని మనం ఆయిల్ సాల్ట్ అనేది బాగా తగ్గించుకొని కర్రీ అనేది మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి. కర్రీతోటే మనం పొట్టని నింపవలసి ఉంటుంది. మనం ఇంతకాలం ఏం చేశాము అంటే తెలియక లేదా యొక్క మనకి అజ్ఞానంతో కావచ్చు, మొత్తానికి మనం అన్నంతో మనం పొట్ట నింపుకుంటూ వచ్చాము ఇంతకాలం. ఇప్పుడు ఏం చేయాలి అంటే కూరతోటి మనం కర్రీ ఎక్కువ పెట్టుకోవాలి, ఆయిల్ సాల్ట్ తక్కువ ఉండాలి. కర్రీ ఎక్కువ పెట్టుకొని రైస్ తినదలుచుకుంటే కొద్దిగా అంత రైస్ పెట్టుకొని అందులో పెరిగేసుకొని ఫైనల్ టచ్ లాగా తినేస్తే సరిపోతుంది. మనం 9:30 10ంటికి మనం వెజిటబుల్ జ్యూస్ తాగాము, 45 minutes తర్వాత భోజనం స్టార్ట్ చేసాము. అంటే అప్పుడు ఏమవుతుంది, 10:15 9:30 అంటే 10:15కి అన్నం తినడం స్టార్ట్ చేసాం. అంటే 11 గంటల వరకల్లా 11 మనం భోజనం ముగించామనుకోండి, కరెక్ట్గా 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ వాటర్ తాగడానికి. అంటే 11 గంటల నుంచి 1 గంటకు కొద్దిగా వాటర్ స్టార్ట్ చేయాలి. చేసి 11 గంటల నుంచి ½ an hour అట్లా వాటర్ని ఉదయం ఏం చేసాం, మనం లీటర్ పావు తాగాం. అంటే అక్కడ ఏమైంది, లీటర్ 2 వరకు అయిపోయింది. మళ్ళీ మధ్యలో మనం అప్పుడు కొద్దిగా తాక్కుంటూ సాయంత్రం 5 అవకాశం ఉంటే చెరుకు రసం కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే ఏదైనా ఒక జ్యూసు తాగితే సరిపోతుంది. లేదంటే అది కూడా అందుబాటులో లేనప్పుడు ఇదే వెజిటబుల్ జ్యూసు 5కి మళ్ళీ తయారు చేసుకొని తాగితే సరిపోతుంది. తర్వాత మనం సాయంత్రం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది కొన్ని నట్స్, ఏవి మన బాదం పప్పులు 4, 5, జీడిపప్పులు ఒక 5, పుచ్చగింజలు లేదంటే మొలకలు అలాంటివి పెట్టుకొని అవి తిన్న తర్వాత ఫ్రూట్స్ తినవలసి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పుచ్చకాయ బాగా విరిగా దొరుకుతుంది. పుచ్చకాయ ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే 100 గ్రాముల పుచ్చకాయలో 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కర్బూజాలో కూడా అంతేనండి, 20 క్యాలరీలు మాత్రమే
ఉంటాయి. జామకాయలు కూడా తక్కువే ఉంటాయి క్యాలరీలు. ఈ 3 పండ్లని మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే అలాగే మీరు నైట్ తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 6:30 ప్రాంతంలోనే తినాలి. మరి నైట్ మాత్రం మళ్ళీ భోజనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, నైట్ భోజనం చేసినట్లయితే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి ఛాన్స్ ఉండదు. శరీరానికి మనం తినడానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు శరీరం ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో రీఛార్జ్ అనేది బాగా జరిగి మనకి వేస్టేజ్ అనేది, అంటే మృత కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మృత కణాలని మలం ప్రేగులోకి తోసేస్తుంది శరీరం. కాబట్టి ఇప్పుడు ఉదయం తీసుకున్న ఆహారం 10-10:30 ప్రాంతంలో తీసుకొని సాయంత్రం 6 గంటలకు తీసుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ చాలా వస్తుంది. అలాగే సాయంత్రం తీసుకున్న ఆహారం 6 గంటలకు తీసుకున్నప్పుడు రేపు ఉదయం మళ్ళీ 9-10 వరకు మనం పొట్టని ఖాళీగా ఉంచాలి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే డైట్ ఫాలో అవుతూ వెయిట్ని మనం ఆరోగ్యకరంగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా టైమింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే, మనం 2 నెలలు 3 నెలలలో నేను తగ్గాలి అనుకున్నట్లయితే ఈజీగా కొంతవరకు తగ్గుతూ వస్తుంటారు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఎలా అంటే, ఒక 1 ఇయర్ గ్యాప్ పెట్టుకున్నట్లయితే బాగా బరువు ఉన్నవారు 1 సంవత్సరం టైం పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా, అంటే అట్లా లాంగ్ పీరియడ్ పెట్టుకుంటేనే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి ఇలాంటి డైట్ని ఫాలో అవుతారని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ యొక్క వీడియోని మిగతా వ్యక్తులకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.